హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. మీలో ఎవరైనా ఈజీగా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా? రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వాలి అనుకుంటున్నారా? అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మీకు ఒక ఐడియా చెప్తా. ఈజీగా మీరు రాత్రికి రాత్రే ఇట్లా కోటీశ్వరులు అయిపోవచ్చు. ఏందా ఐడియా అంటే భూ కబ్జా. తెలంగాణలో భూ కబ్జా అన్నది వెరీ కామన్. రాత్రికి రాత్రే భూమి కబ్జా చేసుకొని పొద్దున తెల్లారంగానే ఆ భూమిని అమ్మేసి కోటీశ్వరులు అయిపోతున్నారు. ఏంది ఇంత ఈజీగా చెప్తున్నాడు? ఇంత ఈజీనా అంటే చాలా ఈజీ. అదీ కాక గవర్నమెంట్ భూమిని కబ్జా చేయడం అయితే ఇంకా ఈజీ. నలుగురు ఆఫీసర్ని మేనేజ్ చేసుకుని వాళ్ళ జేబులో ఇంత డబ్బులు పెడితే గవర్నమెంట్ భూమి, అది ఎన్ని కోట్ల భూమి అయినా సరే కబ్జా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈరోజు ఆంధ్రజ్యోతి ఇలా దీనికి ప్రూఫ్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, కూల్గా కబ్జా అని చెప్పేసి మంచి హెడ్డింగ్ ఇచ్చాడు. నాకైతే బాగా నచ్చింది. అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమికి ఎసరు. ప్రభుత్వ భూమికి అధికారుల సహాయంతోనే ఎసరు పెట్టారు. ఎట్లా చూడండి, మంచి ఇంట్రెస్టింగ్. ఇది ఎట్లా జరిగింది, ఈ ప్లాన్ ఏంటి అన్నది మంచిగా చూసుకుంటే రేపు మీకు కూడా హెల్ప్ అవుతుంది. కొండలు తొలిచి చెరువులని పూడ్చి ప్రైవేటు రోడ్డు. బయోడైవర్సిటీ పార్కు కూతవేటు దూరంలోనే, ఇక్కడ మన బయోడైవర్సిటీ హైదరాబాద్లో కూతవేటు దూరంలోనే ఇది జరిగింది. రోడ్డేసిన 3 ఎకరాల భూమి విలువ 450 కోట్లు. ఒక్క ఎకరం ఆడ 150 కోట్లు నడుస్తున్నది. రోడ్ వేయడానికి టోటల్గా 3 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిర్రు. ఆ భూమి విలువ 450 కోట్లు. ఎంత? 400. 1 కోటి అంటే ఏంటో వాల్యూ మనకు తెలుసు కదా. 1000 రూపాయలు సంపాదించడానికి పేదోడు కష్టపడి సస్తుంటాడు. అట్లాంటిది 450 కోట్లు దోసుకున్నారు ప్రభుత్వ భూమిని. ఈడ నెక్స్ట్, మిగిలిన 4 ఎకరాలకు రెక్కలు వచ్చే అవకాశం. అక్కడ టోటల్గా 7 ఎకరాలు ఉంది. 3 ఎకరాల రోడ్ వేసిర్రు. మెల్లగా 4 ఎకరాలు కూడా దబాయించేస్తారు. ఎన్నికల కోడ్ సమయంలో మొదలైన పనులు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇవన్నీ ఎప్పుడు చేసిర్రు అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలన్నీ ఎలక్షన్లల్లో బిజీగా ఉంటాయి. అధికారులు కూడా మొత్తం ఎలక్షన్లు జరిపించడంలో రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అందరూ అన్నీ చేస్తారు. ఆ టైంలో ఏం చేసిర్రు అంటే కోడ్ అమల్లో ఉన్నప్పుడు కబ్జా స్టార్ట్ చేశారు. ప్రభుత్వం మారినా కొనసాగుతున్న సహకారం. ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారలేగా. అందరు అధికారులు అయితే మారలేదు, సహాయం కొనసాగుతుంది. ఎందుకంటే సూట్ కేసులు అందినేమో చెప్పలేము మనం. నెక్స్ట్, లక్షల మంది చూస్తుండగా కొండలు తొలుస్తున్నా మాకేం తెలియదంటూ అధికారులంతా మౌనం. అది ఆ ఏరియా ముందర రోడ్డు మించి రోజుకి లక్షల మంది పోతుంటారు, వస్తుంటారు. అందరూ చూస్తున్నప్పటికి కూడా మాకేం తెలియదని అధికారులు హాయిగా వాళ్ళ ఆఫీసులల్లో ఏసీ వేసుకొని కూర్చున్నారు. ఇట్లాంటి అధికారులు ఏం చేయాలి అంటే నడి రోడ్డు మీద నిలబెట్టి, అంటే వాళ్ళు తప్పు చేసిరు అని ప్రూవ్ అయినాక చెప్తున్నాను, నడి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళని కింద చెప్పులు తీసేయాలి. ఎండాకాలంలో చెప్పులు తీసి రోడ్డు మీద నిలబెట్టాలి. కాలుతుంటుంది కదా డాంబారు, అప్పుడు చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్, అన్ని శాఖల్లోనూ అక్రమ రోడ్డుపై దాటివేత వైఖరి. అన్ని శాఖల్లోనూ దాటివేత వైఖరి. ఎందుకంటే తీసుకున్నారుగా డబ్బులు. ఎందుకంటే క్లారిటీగా చెప్తున్నా, అధికారుల ఇన్వాల్వ్మెంట్ లేనిది 450 కోట్ల భూమి కబ్జా చేయడం అన్నది ఇంపాసిబుల్. మీరు కూడా, మీలో ఎవరికో అంటే మీరు ఇంతమంది చూస్తున్నారు వీడియో, మీ ఇంట్లో కూడా ఒక మెట్టు కింద రోడ్డు మీదకి ఒక మెట్టు వేసుకున్నా కూడా అధికారులు వస్తారు. వచ్చి అది ఎట్లా వేసినావు ఏంది అని ఫైన్ వేస్తారు, లేదంటే దాన్ని మొత్తం ఎరగొట్టిపోతారు. అట్లాంటిది 450 కోట్ల రూపాయల భూమి కబ్జా చేస్తే అధికారుల గట్ట ఏం తెలవదంట. నెక్స్ట్, గత సర్కారులో మంత్రి బామ్మార్దికి ప్రాజెక్టుతో లింకు. ఆయన నివాసం కూడా అందులోనే, విల్లాల్లోనే. అసలు ఏంటి విషయం అంటే ఈ రోడ్డు ఎందుకు వేస్తున్నారు అంటే దానికంటే ముందు అంటే ఒక విల్లాలు ఉన్నాయి అక్కడ వెనకాల, బయోడైవర్సిటీ పార్క్ వెనకాల విల్లాలు ఉన్నాయి. ఆ విల్లాలకి రోడ్డు కావాలి. ఆ రోడ్డు కావాలి అంటే ఏంటి, ముందర మొత్తం ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి 3 ఎకరాల భూమిని కబ్జా చేసి రోడ్లు వేస్తున్నారు. అది ఏందంట అంటే గత సర్కారులో మంత్రి బామ్మార్ది ప్రాజెక్టుతో లింకు. బామ్మార్దికి గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మంత్రినే అంట. ఆయన బామ్మార్దికి ఈ ప్రాజెక్టు తోటి అంటే ఆ విల్లాల ప్రాజెక్ట్ తోటి లింక్ ఉంది. అందుకే గవర్నమెంట్ అప్పుడు కూడా మూసుకొని కూర్చుంది. మరి ఇప్పుడు ఎందుకు మూసుకొని కూర్చుంటుందో నాకు తెలియదు. ప్రభుత్వం మారింది. ఆయన నివాసం కూడా అనేది వచ్చిందంట. అది ఇక దీని కొంచెం అధికారుల గురించి మనం మాట్లాడుతున్నాం కదా ఎంతసేపటి నుంచి, దీని గురించి ఒక క్లారిటీ అనేది తీసుకుందాం. ఇలా చూడండి, విల్లాలకు రోడ్డు వేస్తున్నారు.
ఎక్కడ ఎవరిని అడిగిర్రు? సరే, ఇక్కడ పర్యావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు కంప్లైంట్. మండల ఆఫీస్లో ఏమంటున్నారు? ఎవరికి భూమిని కేటాయించలేదు అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసి, మేము ఎవరికి కేటాయించలేదు, మాకేం తెలియదు. కింద చూసుకుంటే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మాకు సంబంధమే లేదు అసలు అని చెప్పేసి చేతులు ఎత్తేసారు. సరే, ఇక్కడ కింద చూసుకుంటే జిహెచ్ఎంసి సర్కిల్ 20 అంట, వీళ్ళు మాకెవరు చెప్పలేదు. ఓరి నీ ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే నీకు వచ్చి నీకు దావత్ ఇవ్వాలన్నా, కార్డు ఇచ్చి సారా కబ్జా అవుతుందని నువ్వేం బిక్తున్నావు? మరి రోడ్డు మీద అక్కడ లక్షల మంది వస్తున్నారు పోతున్నారు, నువ్వేం చేస్తున్నావు? అది నీ బాధ్యత కదా చూడడము. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హెచ్ఆర్డిసి వాళ్ళు కూడా రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు లేవు, మేమేం రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు చేయలేదు అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చేతులు ఎత్తేసారు. మరి ఇంతకీ ఈ పని చేసే మహానుభావుడు వాడు ఎంత అసలు ఏం తినిపించుంటాడు వీళ్ళకి? ఎందుకంటే ప్రాబ్లం ఏంటి? సరే, గవర్నమెంట్ని మోసం చేసి ఈ సంస్థలని ఈ డిపార్ట్మెంట్ అన్నింటినీ మోసం చేసి కడుతున్నారే అనుకున్నప్పటికీ నీకు కళ్ళు ఉన్నాయి కదా, డిపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, మరి నువ్వు ఏం పీకినవు? ఇక్కడ ఏంటి ఒక్క విషయం నేను చెప్పాలి. జిహెచ్ఎంసి వాళ్ళు ఏమంటున్నారు? మాకెవరు చెప్పలేదు అంటున్నారు. నేను క్లియర్గా జిహెచ్ఎంసీని అడుగుతున్నా, అది చూసే బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఒకడు గవర్నమెంట్ భూమి మీద ఇల్లు కడుతున్నాడు, ఆ గవర్నమెంట్ భూమి మీద కట్టే ఇంటిని కట్టొద్దు అని చెప్పేసి చెప్పే బాధ్యత ఎవరిది? జిహెచ్ఎంసీది కాదా? జిహెచ్ఎంసీకి ఎవరో వచ్చి చూపించాలా? వాళ్ళకి కనిపించదా? ఆ బాధ్యత ఎవరిది? ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు డబ్బులు తిని మూటలు మాకు సంబంధం లేదు అంటే పేదోడు 1000 రూపాయలకి అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజు కూడా రైతులు అప్పులకి చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. నేను ఈరోజు నిన్న చదివిన ఆ అప్పు కూడా ఎంత ఉంటుంది? మా అంటే 1,00,000 రూపాయలు ఉండొచ్చు. 1,00,000 రూపాయలకు ఒక రైతు సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంటే ఈ దొంగనా కొడుకులు 450 కోట్లు ప్రజల భూమి, అది మా భూమి, తెలంగాణ ప్రజల భూమి, తిని కూర్చున్నారు. దీని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చి నెల రోజులకు పైన అయింది, నెల 10 రోజులు అయింది. ఏం చేస్తున్నారు? నా వర్క్ నడుస్తూనే ఉంది. ఏం బిక్తున్నారు మరి? అది చాలా ఇంపార్టెంట్ విషయం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ భూదందాలు ఆపండి ఇమ్మీడియట్గా. పాత గవర్నమెంట్లో ఉన్నదే ఇది. ప్రతివాడు భూమి తిని ప్రజలకి విసిగెత్తిపోయి ఆ ప్రభుత్వాన్ని వద్దు అని చెప్పేసి పక్కకు నూకేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇదే జరిగితే రేపు పొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి ఏమవుతుంది అన్నది మీ అందరికీ తెలుసు. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ని, దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి. ఈ 3 ఎకరాలని సేవ్ చేయండి, 450 కోట్ల భూమిని సేవ్ చేయండి. ఈ పని చేసిన వాడి మీద కేసు కట్టండి, వాడిని తీసుకుపోయి జైల్లో తోయండి. చాలా అవసరము. ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం కలగాలి అంటే తప్పకుండా మీరు ఈ పనులు చేయాలి. దీని గురించి ప్రజలు మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.